హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యుక్తశ్రీ హ్యాపీ హోమ్స్ అండి. నేను మీ మోనికాని. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా 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 బాగున్నాను. ఈరోజు నేను మరి డిఫరెంట్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. డిఫరెంట్ అంటే చాలా డిఫరెంట్. ఇది ఎలా చెప్పాలంటే చాలా వండర్ఫుల్ వీడియో నాకైతే. కానీ నేను మీతో షేర్ చేసుకోవడానికి వచ్చాను నా ఓల్డ్ మెమరీస్ మీన్స్ నా ఓల్డ్ పిక్స్, మ్యారేజ్ బిఫోర్ పిక్స్, అంటే నేను జాబ్కి వెళ్ళేటప్పుడు పిక్స్, అండ్ యాక్చువల్గా నా చిన్నప్పటి నుంచి పిక్స్ షేర్ చేద్దాం అనుకున్నాను, కలెక్ట్ చేసి షేర్ చేద్దాం అనుకున్నాను. బట్ ఆ పిక్స్ ఇక్కడ లేవు, మా మమ్ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి. అవి ఇప్పుడు ఎలాగో రావండి, ఎందుకంటే కరోనా కదా, వెళ్ళడానికి వీలుండదు. సో నా దగ్గర ఉన్న పిక్స్, అంటే నా ల్యాప్టాప్లో ఉన్న పిక్స్ కొన్ని కలెక్ట్ చేశాను. సో ఒక్కొక్క పిక్కి ఒక్కొక్క స్టోరీ ఉందండి. యాక్చువల్గా చాలా పిక్స్ ఉన్నాయి, దాంట్లో కొంచెం నేను ర్యాండమ్గా సెలెక్ట్ చేసేసుకున్నాను. కానీ ప్రతి పిక్ నాకు ఒక మెమరబుల్ అనమాట. నేను ఆ పిక్ షేర్ చేస్తూ ఆ పిక్ వెనకాల ఉన్న స్టోరీ కూడా నేను మీతో షేర్ చేస్తాను. సో గెట్ ఇన్ టు ద మై వీడియో. ఒక్క నిమిషం. సో ఫస్ట్ ఈ పిక్ మా మమ్మీ సైడ్స్లో కూడా వస్తుంది. పిక్ అనేది నేను సైడ్లో షేర్ చేస్తాను. ఈ పిక్ నాకు ఎందుకు మెమరబుల్లో కూడా చెప్తాను. ఇది నేను బీటెక్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు పిక్ అనమాట మా మమ్మీది. ఇది యాక్చువల్గా ఫస్ట్ మా మమ్మీ షేర్ చేద్దామని అనుకొని షేర్ చేస్తున్నా. మా మమ్మీకి నేను థర్డ్ సెమిస్టర్ అంటే సెకండ్ ఎండింగ్ అనమాట, అప్పుడు బర్త్డే సెలబ్రేట్ చేశాను. ఎలా అంటే 1 రూపీ చేర్చి, అంటే అలా కూడబెట్టి మా మమ్మీ బర్త్డేకి నేను కేక్ కట్ చేయించి చేశాను. యాక్చువల్గా కేక్ ఫొటోస్ కొన్ని మిస్ అయ్యాయి. సో అందుకని ఈ ఫోటో ఆ రోజుది. సో అందుకని ఈ ఫోటో నాకు చాలా మెమరబుల్ అనమాట. నేను వచ్చి ఇది ఈ ఫోటోలో ఎవరో తెలుసా, నేను అండ్ మా ఫ్రెండ్, తన నేమ్ కూడా మోనికా అనమాట. మా క్లాస్లో 5 మెంబర్స్ ఉండేవాళ్ళం మోనికాస్ బీటెక్లో. తిను నాకు బెస్ట్ అనమాట. బెస్ట్ అంటే చాలా బెస్ట్. దీంతో నేను ఏది కావాలన్నా షేర్ చేసుకునేదాన్ని, ప్రతి ఒక్కటి. అంటే మొత్తం నా బీటెక్ లైఫ్ మొత్తం షేరింగ్ తిన దగ్గరే ఉండేదన్నమాట. ఏదైనా చిన్న విషయమైనా నేను తినతోనే షేర్ చేసుకుంటాను. చాలా చాలా ఇష్టం అండి నాకు తనన్న నాకు ఇష్టము, నేనన్నా తనకి ఇష్టం అనమాట. చాలా అంటే చాలా గొడవపడే వాళ్ళం, చాలా ఇష్టపడే వాళ్ళం, చాలా క్లాషెస్ కూడా వచ్చాయి, బట్ ఎప్పుడు వదులుకోలేదు. సో తనంటే నాకు బాగా ఇష్టం అనమాట. సో మనం నెక్స్ట్ పిక్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ పిక్ వచ్చి సేమ్ అండి, ఇది చాలా ఫన్నీ పిక్. ఈ పిక్ అనమాట మీకు సైడ్లో వస్తుంది. దీంట్లో నేను, మా ఫ్రెండ్ మోని, ఇంకొక అమ్మాయి అంటే కిందకి అలా ఉండిపోయింది, తన పేరు లావణ్య. యాక్చువల్గా ఈ పిక్ మేము గ్రాండ్ ఓల్కి వెళ్ళాము, థర్డ్ ఇయర్ ఎండింగ్ అనమాట. గ్రాండ్ ఓల్కి వెళ్ళాం, నేను తను ఒక 5 మెంబర్స్ వెళ్ళాం. బట్ ఈ పిక్లో 3 మెంబర్సే ఉన్నాం అనమాట. 5 మెంబర్స్ వెళ్ళాము. అది కూడా ఎలా వెళ్ళామంటే బస్లో పొద్దునే వచ్చేసాం అనమాట. కాలేజ్ నుంచి వచ్చేసి ఈవినింగ్ వెళ్ళిపోయాం కాలేజ్ టైం. ఆ రోజు యాక్చువల్గా ఒక ల్యాబ్ ఉన్నిందనమాట. ల్యాబ్ బంక్ కొట్టి మరి ఆ గ్రాండోల్ కన్నా వెళ్ళి పొద్దున వెళ్ళాము, ఈవినింగ్ వచ్చాము. యాక్చువల్గా మా సార్ ఒక అతను ఉన్నారు, అతనికి తెలిసిపోయింది. జస్ట్ వీళ్ళు ఎక్కడికో వెళ్ళారు, ప్లాన్ చేసుకొని మరీ వెళ్ళారు. వీళ్ళు 5 మెంబర్స్, అంటే మేము ఒక 5 మెంబర్స్ ఉండేవాళ్ళం అనమాట. వీళ్ళ 5 మెంబర్స్ అని ప్లాన్ చేసుకొని మరీ వెళ్ళారు. రేపు రాగానే హెచ్ఓడిని మీట్ అవ్వండి అని చెప్పి కాల్ చేసి చెప్పారు. ఇంకా అయిపోయింది మా పని. అది యాక్చువల్గా ఏంటంటే ప్లాన్ చేసుకున్నాం కదా, ఇప్పుడు 5 మెంబర్స్ ఒకే రోజు లీవ్ వేసామని చెప్పి హెచ్ఓడి అడుగుతారు, ఏమి ఇన్ఫామ్ చేయాలో తెలియట్లేదు అని చెప్పి. యాక్చువల్గా నేనైతే మరుసటి రోజు వెళ్ళలేదు కాలేజ్కి. అడిగితే నాకు సమ్ ఇష్యూ ఉంది, అందుకే నేను 2 డేస్ రావట్లేదు అని చెప్పి నేనైతే తప్పించేసుకున్నాను. బట్ వాళ్ళ నలుగురిలో 2 మెంబర్స్ మాత్రం హెచ్ఓడి రూమ్కి వెళ్ళి కన్సల్ట్ అయ్యి ఏదో చెప్పారు. వాళ్ళ రీజన్స్ నాకు కరెక్ట్గా ఐడియా లేదు. నెక్స్ట్ డే కాకుండా నెక్స్ట్ డే వెళ్ళినప్పుడు హెచ్ఓడిని మీట్ అయ్యాను. బట్ చెప్పాను ఇష్యూ నాకు వేరే ఇలా ఇష్యూ ఉంది, అందుకే నేను 2 డేస్ లీవ్ తీసుకున్నానని చెప్పాను. అది చాలా గుర్తుంది నాకు. అది ఫన్నీ అనమాట ఈ పిక్లో బాగా. సో ఇది ఇంకో ఫన్నీ పిక్.
ఇలా చాలా ఉన్నాయండి కాలేజ్వి నావైతే. ఇంకో పిక్ చూపిస్తాను మీకు. ఫస్ట్ కాలేజ్ ఈ పిక్లో ఉన్నది కూడా మేము ముగ్గురమే, అక్కడ గ్రాండోర్లో ఉన్నాం కదా, మేము ముగ్గురమే అనమాట. ఇది ఫైనల్ ఇయర్లో హోలీ సెలబ్రేషన్స్. చాలా బాగా చేసుకున్నాను అనమాట నేను హోలీ సెలబ్రేషన్. ఈ పిక్లో ఉన్న అంటే బాగా హోలీ అంటే హాస్టల్లో చేసేసుకున్నాము హోలీ, ఇంకా అక్కడే మొత్తం సెలబ్రేషన్ అనమాట. ఇంకా ఫైనల్ ఇయర్ కదా, మళ్ళీ ఉండదు అని చెప్పి ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. ఇది కూడా నాకు చాలా ఇష్టం ఈ పిక్. నెక్స్ట్ పిక్, ఈ పిక్ ఏంటంటే అప్పుడు తెలంగాణ అంటే హైదరాబాదు తెలంగాణకి ఆంధ్రకి మధ్య గొడవలు జరుగుతున్నాయి అనమాట. దానివల్ల మనకి హాలిడేస్ వచ్చాయి చాలా రోజులు, ఒక 1 మంత్ వచ్చాయి, 15 days to 1 month వచ్చినట్టుంది, కరెక్ట్గా నాకు ఐడియా లేదు. అప్పుడు మా కాలేజ్ ఫ్రెండ్స్ అంటే హాస్టల్లో ఉంటారు కదా, వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేరు కదా. సో మా ఇల్లు పక్కనే కాలేజ్ నుంచి. సో వాళ్ళు వచ్చి, నేను ఆ రోజు చాలా రెసిపీస్ కూడా చేశాను ఇంట్లో. తినేసి మా ఊరు దగ్గర అంటే మాది విలేజ్ అనమాట, మా ఊరు దగ్గర ఒక పెద్ద కొండ ఉంటుంది, ఆ కొండెక్కి పైకి వెళ్ళి ఫోటో తీసుకున్నాము. ఆ పిక్ని మీకు పక్కన షేర్ చేస్తాను చూడండి. అంటే హాస్టల్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు ఉన్నారు. ఈ పిక్ నా దగ్గర చాలా రోజుల నుంచి దాచిపెట్టుకున్నాను అనమాట, నచ్చి. సో అది ఇంకో పిక్ చూద్దాం మనం. ఈ పిక్ ఏంటంటే ఫైనల్ ఇయర్ ఎండింగ్లో మేమందరం తిరుమలకి వెళ్ళినప్పుడు పిక్ అనమాట. ఇది చాలా ఎంజాయ్ చేసాం అందరం గర్ల్సే వెళ్ళామన్నమాట. మాది ఉమెన్స్ కాలేజ్ కాబట్టి మ్యాక్సిమం గర్ల్సే ఉంటాము. సో అందరం గర్ల్సే వెళ్ళి ట్రిప్ చూసుకొని వచ్చామన్నమాట. చాలా బాగా ఎంజాయ్ చేసాం తిరుమలలో, నడిచి వెళ్ళాము అన్న. నెక్స్ట్ పిక్ వచ్చేసి నా నెక్స్ట్ ఫేవరెట్లోకి చాలా ఫేవరెట్ పిక్ అండి. నిజంగా నేనేనా అనుకుంటారు, ఎందుకంటే అప్పుడు అలా ఉండేదాన్ని, ఇంత ఇదిగా ఉండేదాన్ని కాదు, అప్పుడు చాలా సన్నగా ఉండేదాన్ని. సో చూపిస్తాను, అది చాలా స్పెషల్ పిక్ అండి నాకు. అది మీకు నేను సైడ్లో షేర్ చేస్తాను. ఈ పిక్ ఏంటంటే మా హస్బెండ్ నన్ను ఫస్ట్ టైం మీట్ అయిన పిక్ అనమాట. చాలా స్పెషల్ నాకు, మా హస్బెండ్కి కూడా చాలా స్పెషల్. ఈ పిక్ చాలా జాగ్రత్తగా దాచుకున్నాము. ఈ పిక్ అంటే చాలా ఇష్టం అనమాట. ఫస్ట్ టైం మీట్ అయిన పిక్ కాబట్టి బాగా అంటే చాలా ఉన్నాయి, బట్ ఒక పిక్ సెలెక్ట్ చేసి తీసేసుకున్నాను. సో ఈ పిక్ ఇలా అనమాట. నెక్స్ట్ పిక్ చూద్దాం. నా ఆఫీస్ పిక్, ఆఫీస్లో తీసుకున్న పిక్ చాలా ఇష్టం నాకు. అప్పటికి నాకు మ్యారేజ్ అయిపోయింది, బట్ ఈ పిక్ ఉంది నా దగ్గర. ఇది మా ఆఫీసు సైడ్లో వస్తుంది పిక్. యాక్చువల్గా ఈ పిక్ ఏంటంటే ఆఫీస్లో అందరికన్నా చిన్నపిల్లలు నేను, అంటే చిన్నపిల్లని మీన్స్ చాలా చిన్న ఏజ్లో ఆఫీస్కి వెళ్ళిపోయాను అనమాట. అంటే నేనేం కోర్సెస్ ఏం చేయలేదు, జస్ట్ అలా వెళ్ళిపోయాను. జస్ట్ ఒక 5 to 6 monthsకే నాకు ప్రమోషన్ వచ్చింది అనమాట. అంటే నాకంటే సీనియర్స్ ఉన్నారు కానీ బట్ నాకనేది ప్రమోషన్ వచ్చింది. అండ్ క్లయింట్ నుంచి రెస్పాన్స్ అనేది నాకు చాలా బాగుంటుంది అనమాట. సో వెంటనే నేను డెస్క్ అనేది చేంజ్ అయిపోయాను. సో నాకు అంటే మామూలు స్టార్టింగ్ చేసిన వాళ్ళకి చాలా డిఫరెన్స్ క్లాషెస్, అంటే వాళ్ళు ఏదన్నా రిపోర్ట్ చేయాలంటే నాకే వచ్చి రిపోర్ట్ చేయాలన్నమాట. సో చాలా క్లాషెస్ అనేవి వచ్చాయి, బట్ నేను ఆ పోస్ట్ అనేది బాగా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే వితిన్ 6 monthsలో నేను అంటే నాకు ఫస్ట్ అర్థం కాలేదు, చేయాలా చేయకూడదా, అంటే ఇంత త్వరగా ఇస్తున్నారు 6 monthsలో, నాకంటే సీనియర్స్ కూడా ఉన్నారు కదా అని నేను అనుకున్నాను. బట్ క్లయింట్ ఏంటమ్మా చేస్తావా లేదా, నీకు ఇష్టమేనా అన్నారు. ఓకే అని నేను వెళ్ళిపోయాను. బట్ అక్కడికి వెళ్ళాక ఆ క్యాబిన్ మొత్తానికి నేనే చిన్నపిల్లని, అంటే అక్కడ ఉన్న వాళ్ళంతా కొంచెం ఏజ్డ్ అనమాట. సో నన్ను ఎలా ట్రీట్ చేస్తారంటే చాలా చిన్న పిల్లలా ట్రీట్ చేస్తారు. అంటే ఆ క్యాబిన్లో మ్యారేజ్ అయింది నాకే, బట్ అందరిలో చిన్నపిల్లని నేనే. నన్ను ఎలా ట్రీట్ చేస్తారంటే చాలా, అంటే
ఏదైనా ఫస్ట్ నాకే ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. ఆఫీస్ నేను చాలా మిస్ అయ్యాను ఆఫీస్ని. చాలామంది ఉండేవాళ్ళు, ఫ్రెండ్స్, కొలీగ్స్ అండ్ క్లయింట్ కూడా నన్ను బాగా రెస్పాండ్ అయ్యేవాళ్ళు. చిన్న పిల్లలా చూసుకునే వాళ్ళందరూ. నా మ్యారేజ్కి అక్కడి నుంచి ఆఫీస్ కంప్లీట్ చేసుకొని 2 hours ముందే వర్క్ కంప్లీట్ చేసుకొని మరి తిరుపతికి వచ్చారు నా మ్యారేజ్కి. చాలా థ్యాంక్ఫుల్ అనమాట వాళ్ళకి నేను. మళ్ళీ పొద్దునే నా మ్యారేజ్ చూసుకొని మళ్ళీ వెళ్ళి ఆఫీస్ వర్క్ అటెండ్ చేశారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. థ్యాంక్స్ అండి. సో ఈ పిక్ కూడా నాకు చాలా మెమరబుల్ అనమాట. ఆఫీస్ డేస్ని బాగా గుర్తు చేసింది. ఫేవరెట్ పిక్ ఒకటి చూపిస్తాను. ఇది ఎంగేజ్మెంట్ పిక్ అనమాట నాది. సైడ్లో మీకు షేర్ చేస్తాను. ఇది నా ఫేవరెట్ పిక్. ఎందుకంటే దీని వెనకాల చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి మా హస్బెండ్ది. చాలా చాలా కాదు, కొన్ని అంటే చిన్ని గొడవల తర్వాత జరిగిన ఎంగేజ్మెంట్ అనమాట ఇది. సో నాకు చాలా మెమరబుల్. ఈ పిక్లో చాలా బాగున్నాను నేను, అందుకే నాకు ఈ పిక్ బాగా ఇష్టం అనమాట. ఈ పిక్ చాలా బాగా ఉంటుంది. బాగుంటుందని కాదు, అంటే హ్యాపీ అనమాట. దీని తర్వాత మేమిద్దరము ఎందుకు హ్యాపీ అంటే అసలు అంటే మాకు ఇది జరిగే వరకు మాకు అంత క్లారిటీ లేదు ఏంటి నెక్స్ట్ అనేది. చాలా స్ట్రగుల్ అయ్యి చేశారనమాట. బ్యాక్ పెద్ద స్టోరీ ఉందండి. ఆ స్టోరీ చెప్పాలంటే సరిపోదు, టైం సరిపోదు. ప్లస్ ఆ స్టోరీ చాలా లాంగ్. కాబట్టి నేను ఇంకొకసారి మా మ్యారేజ్ స్టోరీ వీడియో చేసేటప్పుడు నేను ఈ వీడియో కూడా పెడతాను. ప్రజెంట్ అయితే షార్ట్గా ఈ పిక్ నాకు అందుకే మెమరబుల్, అంటే నా ఎంగేజ్మెంట్ పిక్ కాబట్టి. అండ్ నేను నెక్స్ట్ పిక్ చూపిస్తాను. అండ్ హిట్ టు గో. దిస్ ఈస్ మై అనదర్ పిక్. ఇదేంటంటే నా మ్యారేజ్ అయిన 5 daysకి మేము చెన్నై వెళ్ళిపోయాం. ఎందుకు వెళ్ళిపోయామంటే నాకు లీవ్స్ లేవు ఆఫీస్కి, ప్లస్ తనకు లీవ్స్ లేవు. సో ఇద్దరికి లీవ్స్ లేవు కదా అని చెప్పి, మెయిన్ నాకు లేవు ఎందుకంటే నేను మ్యారేజ్ బిఫోర్ కొన్ని ఎక్కువ హాలిడేస్ తీసేసుకున్నాను. సో నాకు హాలిడేస్ లేవన్నమాట. సో వచ్చేసాను. వచ్చినప్పుడు సాటర్డే, ఐ థింక్ సో సాటర్డే సండేస్ ఉంటాయి కదా హాలిడేస్, అప్పుడు మేము చెన్నైలో ఏదో మాల్, కరెక్ట్గా ఐడియా లేదు, అక్కడ మూవీకి వెళ్ళాం. అక్కడ పిక్ సూపర్ ఉంది కదా. నాకు చాలా ఇష్టమైన పిక్స్, ఫేవరెట్ పిక్స్ చూసి మరి మీకోసం నేను షేర్ చేస్తున్నాను. అంటే నా మెమరీస్ మీతో చెప్తున్నాను అనమాట, అంతే. ఇంకో పిక్ నా మ్యారేజ్ పిక్. హిట్ గో మై ఫేవరెట్ పిక్. ఇది కూడా మా హస్బెండ్ నా పైన తలంబ్రాలు పోస్తున్నాను అనమాట. చాలా 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 బాగా వచ్చింది పిక్. ఈ పిక్ కూడా నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ పిక్. నెక్స్ట్ గో. దిస్ ఇస్ మై అనదర్ పిక్. ఇదేంటంటే చిన్న టెడ్డీ బియర్ గ్రీటింగ్ కార్డ్ అనమాట. ఇది బిఫోర్ మ్యారేజ్. ఆఫ్టర్ ఎంగేజ్మెంట్ వ్యాలంటైన్స్ డే వచ్చింది. Jan 31st మాకు ఎంగేజ్మెంట్ అయింది. 14th ఇద్దరు చెన్నైలోనే జాబ్ చేస్తున్నాం. తను బెంగళూరు నుంచి షిఫ్ట్ చేసేసుకున్నారు. సో ఇద్దరు చెన్నై అనమాట. అప్పుడు వ్యాలంటైన్స్ డేకి ఫస్ట్ గిఫ్ట్ ఆఫ్టర్ ఎంగేజ్మెంట్ ఇచ్చిన గిఫ్ట్ అనమాట. సో ఆ పిక్ నేను చాలా జాగ్రత్తగా దాచుకున్నాను. సో ఇదొక మెమరీ నాకు. అండ్ నెక్స్ట్ పిక్. ఈ పిక్ ఆఫ్టర్ మ్యారేజ్ 6 months అయిందనమాట. ఈ పిక్ వచ్చి ఒక అమ్మవారి గుడిలో. అక్కడికి ఎందుకు వెళ్ళామంటే న్యూగా కార్ బై చేసాము, కార్ కొనుక్కున్నాం అనమాట. సో అక్కడ పూజకని వెళ్ళాం. అప్పటి పిక్ ఇది. చాలా ఫేవరెట్ పిక్ నాకు, ఇది ఇష్టమైన పిక్. నెక్స్ట్ మేము బాగా గుర్తొచ్చాయి. సో నేను అనుకున్నాను మనము పిక్స్ అనేది కలెక్ట్ చేద్దాము. సో మన మెమరీస్ కూడా కొంచెం రిఫ్రెష్ అయినట్లు ఉంటుంది కదా అని చెప్పి నేను నా పిక్స్ చిన్నప్పటి నుంచి చూస్తే ఏమీ లేవు, ఎందుకంటే మా మామ వాళ్ళ ఇంట్లో ఉంటాయి. సో
నా ల్యాప్టాప్లో అయితే బీటెక్ నుంచి సమ్ పిక్స్ ఉన్నాయి, మ్యారేజ్వి, ఇంకా నా ప్రెగ్నెన్సీ పిక్స్, నా ఫోటోషూట్స్, అంటే ప్రెగ్నెంట్ అప్పుడు ఫోటోషూట్ చేయించుకున్న పిక్స్ అన్నీ ఫుల్ ఉన్నాయి. బట్ అవి మొత్తానికి అన్నీ ఫేవరెట్ కాదు, నాకు ఈ పిక్స్ అనేవి నాకు ఫేవరెట్ అనమాట. సో అందుకని మీతో షేర్ చేసుకున్న మెమరీస్ అని నేను మీ ముందుకు వచ్చేసాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చుతుందనే అనుకుంటున్నానండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండి. ఈ ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ నేను ఇంకో వండర్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.